ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నా పేరు సందీప్ కుమార్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ లో మాట్లాడుతున్నాం. దాని పేరు వచ్చేసి ఎల్ఓబి క్యాల్కులేషన్స్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ క్యాల్కులేషన్ నేర్చుకోబోతున్నాం ఈరోజు. సో మీరు ఈ ఛానల్లో ఫస్ట్ టైం అయితే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఈ వీడియోలో. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ గ్రూప్స్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా క్యాల్కులేషన్స్ పార్ట్ అనేది నేర్చుకోవచ్చు. ఇదే ఛానల్లో వెస్టీజ్ రిలేటెడ్ చాలా ప్రోడక్ట్ డెమోస్ కానీ, మన క్యాల్కులేషన్స్ పార్ట్ కానీ, వెస్టీజ్ ప్లాన్స్ కానీ చాలా అవైలబుల్ ఉంది ఇదే ఛానల్లో. సో ఈ వీడియో ఛానల్లో ఏదైతే వీడియోస్ ఉందో అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఎక్కువ షేర్ చేయండి. సో మనం తొందరగా టాపిక్లో వచ్చేస్తాము. టాపిక్ పేరు వచ్చేసి ఎల్ఓబి క్యాల్కులేషన్స్. మన వెస్టీజ్లో మనం చాలా మంది ఉంటాము. సో చాలా మంది జస్ట్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినాము, లేకపోతే కొందరు ఆఫ్లైన్ సపోర్ట్ లేదు, ఆఫ్లైన్ చాలా దూరం ఉంటారు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మనం క్యాల్కులేషన్ అనేది నేర్చుకోలేము. క్యాల్కులేషన్ నేర్చుకోకపోతే మన చెక్ ఎంత వస్తుందో అనేది, మనం ఎల్ఓబి గురించి మనం ఎంత చేయాలి, లేకపోతే డైరెక్టర్ బోనస్ మనం ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి, ఇవి అంతా మనకి రాదనమాట. సో ఈ ఛానల్ నేను ఎందుకు డెవలప్ చేస్తున్నానంటే మన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది రావాలి. ప్రతి ఒక్కరికి కూడా క్యాల్కులేషన్స్ పార్ట్ కానీ ప్రతిదీ కూడా వెస్టీజ్ A to Z వరకు ప్రతిదీ రావాలని ఈ ఛానల్లో నేను వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఎక్కువ లైక్ కొట్టండి ఈ వీడియోని. లైక్ కొట్టిన తర్వాత నేను ప్రతి ఒక్క వీడియో ఇలాగే నేను వేస్తూ ఉంటాను, మీరు నేర్చుకుంటూ ఉంటారు. సో ఫర్దర్ స్టార్ట్ చేద్దాం. ఎల్ఓబి మనం ఎలా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎల్ఓబి మనం ఎలా తీసుకోవచ్చు, ఎల్ఓబి క్యాల్కులేషన్ మనం ఎలా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, మన 7 టైప్ ఇన్కమ్ లో ఇది ఒక్క ఇన్కమ్ మాత్రమే. ఇంకా వెస్టీజ్ లో అన్నిటికన్నా హైయెస్ట్ వచ్చే ఇన్కమ్ అంటే వెస్టీజ్ లో ఈ 7 టైప్ ఇన్కమ్ లో అన్నిటికన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఎల్ఓబిలోనే. ఓకే, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ లోనే మనకి చాలా ఎక్కువ ఇన్కమ్స్ అనేది వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎల్ఓబి కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్ ఎల్ఓబి ఉంటుంది, ఇంకోటి మల్టిప్లై ఎల్ఓబి ఉంటుంది. సో నేను ఈరోజు ఓన్లీ ఫర్ ఎల్ఓబి గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనం ఎల్ఓబి గురించి తెలుసుకుంటే మల్టిప్లై ఎల్ఓబి మనం ఎలా తీసుకోవచ్చో అది కూడా మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఓబి మనం ఎలా తీసుకోవచ్చో చూసుకుందాం. సో ఎప్పుడైతే మీరు ఎల్ఓబి తీసుకుంటారో కంపెనీకి కొన్ని కండిషన్స్ ఉంది. ఒకవేళ మీరు కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేశారంటే అప్పుడు మీరు ఎల్ఓబి తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఆ కండిషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ కండిషన్స్ వచ్చేసి మీరు సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ అయి ఉండాలి. అంటే మీరు డైరెక్టర్ అయ్యారు, మీ కింద 1% కనీసం అన్న డైరెక్టర్ అయి ఉండాలి, ఒక డైరెక్టర్ లెగ్ మీకు ఉండాలి. సెకండ్ కండిషన్స్ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ డైరెక్టర్ గ్రూప్ మినిమం 5625 PV అవ్వాలి. అంటే మీరు ఎలా అయితే మీ కింద ఒక డైరెక్టర్ ఉన్నారో అలాగే ఆ డైరెక్టర్ పర్టికులర్ టీం నుంచి మినిమం మీకు 5625 PV మీకు రావాలి. 5625 PV మీకు రావాలి. 5625 PV వస్తేనే మీరు ఎల్ఓబి తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఏదైతే మీకు డైరెక్టర్ లేక్ ఉందో ఆ డైరెక్టర్ లేక్ నుంచి మీకు 5625 PV రావాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఎల్ఓబి కానీ లేకపోతే మనం సైడ్ బిజినెస్ కానీ ఏదైతే చేస్తున్నామో అందులో మనం బిజినెస్ చేసే 5% మాత్రమే మనకి, మనం చేసిన ప్రతి ఒక్క బిజినెస్ లో కూడా 5% అనేది మనకి ఎల్ఓబి రూపంలో మనకి వస్తుంది. సో 3 కండిషన్స్ ఏంటంటే మీరు సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ అయి ఉండాలి. సెకండ్ వచ్చేసి మీరు మీ కింద ఎవరైతే డైరెక్టర్ అయి ఉంటారో ఆ డైరెక్టర్ లెగ్ నుంచి మీకు 5625 PV రావాలి. అండ్ మనం చేసే బిజినెస్ పైన మనకి 5% అనేది మనకి వస్తాయి. సో ఈ 3 కండిషన్స్ అనేది మనకి ఉందన్నమాట. సో ఈ 3 కండిషన్స్ ఒకవేళ మీరు ఫుల్ఫిల్ చేస్తే మీరు కూడా ఎల్ఓబికి ఎలిజిబుల్ అవుతారనమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే వెస్టీజ్ కి ఎల్ఓబి తీసుకునే ముందు ఇంకా కొంత తెలుసుకుందాము. సో ఎల్ఓబి వచ్చేసి ఎల్ఓబి ఏదైతే ఉందో ఎల్ఓబి మనకి 15% ఉంది అన్న ఈ మాట మన అందరికీ కూడా తెలుసు. సో 15% ఎలా అంటే ఇండియాలో జరిగిన, సపోజ్ ఇది జనవరి 2019 అయితే ఈ మంత్ లో కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే టర్న్ ఓవర్ జరిగిందో ఆ టర్న్ ఓవర్ నుంచి కంపెనీ 15% ఏదైతే పీవీస్ జరిగిందో ఆ పీవీస్ నుంచి 15% పీవీ తీసిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పంచబడుతుంది. ఓకే, సో కంపెనీ టర్న్ ఓవర్ 15% పీవీ, 15% మనీ కాదు 15% పీవీ మనకి టర్న్ ఓవర్ నుంచి వస్తుంది, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకి వస్తుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే ఎల్ఓబి పాయింట్ రేట్ ఇప్పుడు 2.40 పైసా. సో మనకి ఏదైతే ఎల్ఓబి రేట్ ఎల్ఓబి ఏదైతే మనకి కౌంటింగ్ అవుతుందో, ఏదైతే మనం పీవీస్ మనం అర్న్ చేసుకుంటామో పీవీ మనకి వచ్చేసి 2.40 నుంచి మనం మల్టిప్లై చేస్తే మన ఎర్నింగ్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఎల్ఓబి పాయింట్ రేట్ వచ్చేసి 2.40 కరెంట్ రేట్ అనమాట. థర్డ్ వచ్చేసి మినిమం గ్యారంటీ 5625 PV మనం చేయాలి. ఒకవేళ మీరు మీ యొక్క గ్రూప్ నుంచి 562 PV వచ్చిందంటే మీరు మీ అప్లైన్ కి కూడా 5625 PV అనేది మీరు ఖచ్చితంగా మినిమం గ్యారంటీ వాళ్ళకి ఇవ్వాలి. సో మిగతా పీవీస్ అంతా మీ ఎల్ఓబిలో మీకు ఎర్నింగ్స్ అనేది వస్తాయి. సో మాక్సిమం మనం ఏం ట్రై చేయాలి, 5625 PV మనం ఏదైతే చేస్తామో అది మన అప్లైన్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
5625 పీవీ తర్వాత ఇంకా ఏదైతే బిజినెస్ జరుగుతుందో అది మన ఎల్ఓబి ఇన్కమ్స్ రూపంలో మనకి వస్తాయి అనమాట. ఓకే, సో ఈ కంపెనీకి ఇది త్రీ రూల్స్ ఉందన్నమాట. ఇంకా మనం ఈ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తే మనం కూడా ఎల్ఓబి తీసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాల్కులేషన్ పార్ట్ మనం నేర్చుకుందాం. క్యాల్కులేషన్ పార్ట్ లో మీకు ఎలా ఉంటాయి అంటే, సపోజ్ యాజ్ ఏ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, మీకు ఒక 3 గ్రూప్స్ ఉంది. ఓకే, యాజ్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 గ్రూప్స్ ఉంది. వన్ గ్రూప్ వచ్చేసి మీకు 6000 పీవీస్ చేస్తుంది. అంటే ఇది మీ ఒక డైరెక్టర్ లేగ్ అనమాట. 6000 పీవీ చేసింది. ఇంకో లేగ్ వచ్చేసి మీకు 2000 పీవీస్ 2000 పీవీస్ చేశారు అనుకోండి. సో ఈ లేగ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు 20% లో ఉంది. ఈ లేగ్ వచ్చేసి మీకు 14% లో ఉంది. అండ్ ఇంకో లెగ్ వచ్చేసి మీకు సపోజ్ యాజ్ ఎగ్జాంపుల్ 4000 పీవీ చేశారు అనుకోండి. ఇంకా ఈ లెగ్ వచ్చేసి మీకు ఈ లెగ్ వచ్చేసి మీకు 11% లో ఉంది. ఇంకా ఈ లెగ్ వచ్చేసి మీకు 14% లో ఉంది అనుకోండి. సో ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. జస్ట్ మీకు క్యాల్కులేషన్ అర్థం కావడానికి నేను ఒక ఈజీ స్ట్రక్చర్ వేసాను. సో మీరు ఉన్నారు, మీకు 3 డౌన్ లైన్స్ మీకు ఉన్నారు, 3 మెంబర్స్ మీ కింద ఉన్నారు. ఒక్కో లెగ్ వచ్చేసి 20% లో ఉన్నారు, 6000 పీవీస్ చేశారు ఆ మంత్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లెగ్ వచ్చేసి మీకు 2000 పీవీస్ లో ఉన్నారు, అంటే 11% లో ఉన్నారు. ఇంకో లెగ్ వచ్చేసి 4000 పీవీస్ చేశారు, అంటే అయితే 14% లో ఉన్నారు. సో ఇది ఒక మీ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదైతే మనకి టోటల్ బిజినెస్ ఏదైతే జరుగుతుందో మన డౌన్ లైన్స్ లో ప్రతి ఒక్క డౌన్ లైన్స్ మనకి ఏదైతే బిజినెస్ చేసిందో ఈ టోటల్ మన బిజినెస్ ని క్యాల్కులేషన్స్ చేయాలి. టోటల్ బిజినెస్ ఒకవేళ మీరు క్యాల్కులేషన్స్ చేశారంటే 6000 ప్లస్ 4000 10,000 ప్లస్ 12,000, అంటే మీ టోటల్ ఒక పీవీ ఎంత జరిగింది? 12,000 పీవీ మీ బిజినెస్ సపోజ్ ఈ మంత్ మీకు జరిగింది. ఓకే, సో ఈ మంత్ ఒకవేళ మీకు 12,000 పీవీస్ మీకు టోటల్ జరిగితే మనకి ఎంత రావాలి? ఈ లెగ్ నుంచి, ఇది మన డైరెక్టర్ లెగ్ కాబట్టి ఈ లెగ్ నుంచి మనకి 6,000 పీవీస్ వచ్చింది. కానీ మనకి ఎంత అయితే పీవీ వస్తుందో అక్కడ నుంచి మన అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం 5625 పీవీ, ఇంతకు ముందే చెప్పాను, 5625 పీవీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 12,000 పీవీస్ నుంచి 5625 పీవీస్ అనేది మన అప్లైన్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, సో ఒకవేళ మన అప్లైన్ కి 5625 పీవీ ట్రాన్స్ఫర్ అయిపోతే మిగతా మనకి ఎంత పీవీ మిగులుతుంది అంటే ఇక్కడ వచ్చేసి 6,375 పీవీ వచ్చేసి మన ఎల్ఓబి టోటల్ వచ్చింది మనకి. సో ఈ లెగ్ కాకుండా కూడా టోటల్ లెగ్స్ కలిపి మనకి పీవీ వచ్చింది 12,000 పీవీస్ వచ్చింది. అందులో నుంచి అప్లైన్ కి 5625 పీవీ అనేది వెళ్ళిపోయింది. సో మిగతా పీవీస్ వచ్చి మనకి 6375 పీవీ. ఇది మన టోటల్ ఎల్ఓబి పాయింట్స్ మనకి వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఏదైతే మనకి ఎల్ఓబి పాయింట్స్ ఏదైతే వచ్చిందో ఇందులో నుంచి మనకి ఎంత పర్సెంటేజ్ రావాలి? ఇక్కడ నేను చెప్పాను 5% మనకి వస్తాయి అనమాట. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో అందులో మనకి 5% అనేది మనకి వస్తుంది. సో 5% లో ఏమవుతుంది? 6375 నుంచి మనం 5% పీవీస్ ఇక్కడ నుంచి మనం తీయాలి. మనం చేసే బిజినెస్ పైన 5% అనేది మనకి వస్తాయి అనమాట. సో 5% ఎంత అవుతుందంటే 318 పీవీ. ఓకే, సో టోటల్ మన ఎల్ఓబి కౌంటింగ్ పీవీ మనకి ఎంత వచ్చింది? 318 పీవీస్ మనకి వచ్చింది. ఈ 318 పీవీస్ కి టోటల్ ఏదైతే మనకి ఎల్ఓబి పాయింట్ వాల్యూ రేట్ ఏదైతే ఉందో 2.40 పైసా ఉంది. సో ఇప్పుడు కూడా ఇది పీవీలో ఉంది. సో 318 కి మనం ఏం చేయాలంటే ఇంటూ 2.40తో మల్టిప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటామో మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 763 పీవీస్ వచ్చేసి మనకి టోటల్ అనేది మన ఎల్ఓబి పీవీస్ మనం ఎర్న్ చేసినాం. సో నేను మళ్ళీ క్యాల్కులేషన్ చెప్తాను. టోటల్ మీ ఏదైతే టీం ఉంటుందో ఒక్క లెగ్ సిల్వర్ ఒక్క లెగ్ మీకు డైరెక్టర్ అయి ఉండాలి. సో ఆ లెగ్ నుంచి మనకి ఏదైతే టోటల్ పీవీ ఏదైతే జరిగిందో సపోజ్ 12,000 పీవీ జరిగింది, అక్కడ నుంచి అప్లైన్ కి 5625 పీవీ వెళ్ళిపోయింది అనమాట. మైనస్ చేస్తే మన టోటల్ పీవీ వచ్చేసి 6375 పీవీస్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం చేసే బిజినెస్ పైన 5% మనకి ఎల్ఓబి వస్తాయి కాబట్టి సో 5% తీస్తే 318 పీవీస్ వచ్చింది. 318 పీవీస్ మనకి వస్తే మన ఎల్ఓబి పాయింట్ రేట్ వచ్చేసి మనకి 2.40 పైసా ఉంది. సో 2.40తో మల్టిప్లై చేస్తే 763 పీవీస్ మనకి టోటల్ వచ్చింది. ఇంకా ఈ 763 పీవీని ఇన్కమ్ తీయాలంటే 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ, అంటే 18 బిజినెస్ వాల్యూమ్. సపోజ్ 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ, అంటే 18 బిజినెస్ వాల్యూమ్ కాబట్టి సో పీవీని మనం ఏం చేయాలి? 18తో మల్టిప్లై చేసుకోవాలి. 763 ఇంటూ 18 మీరు ఎప్పుడైతే మల్టిప్లై చేస్తారో టోటల్ మీ ఇన్కమ్ అనేది మీకు వచ్చేస్తే ఇన్కమ్ వచ్చేసి 13,734 రూపీస్. ఇది వచ్చేసి మీ ఎల్ఓబి బోనస్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటే నేను ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. జస్ట్ మినిట్. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ లో ఈ లేగ్ సపోజ్ మీకు 7,000 పీవీ చేశారు అనుకోండి. ఓకే, ఈ లేగ్ మీకు 7,000 పీవీ చేసింది. ఈ లేగ్ వచ్చేసి మీకు
1500 పీవీస్ చేసింది, ఇంకా ఈ లెగ్ వచ్చేసి మనకి 2500 పీవీ చేసింది అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ టోటల్ పీవీని మనం కలిపేసేయాలి ఒకటిసారి. టోటల్ పీవీస్ మనకి ఈ మంత్ ఎంత జరిగింది, 11,000 పీవీస్ మనకి టోటల్ ఈ మంత్ మనకి వచ్చింది అనమాట. ఓకే, మనకి టోటల్ పీవీ వచ్చేసి 11,000 వచ్చింది. సో 11,000 నుంచి అప్ లైన్ కి ఎంత వెళ్ళిపోవాలి, 5625 పీవీ అప్ లైన్ కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అప్ లైన్ మన టీంలో అంత పీవీ జరిగిందంటే మన అప్ లైన్ కి కూడా అంతకన్నా ఎక్కువ జరిగింది. మన టోటల్ గ్రూప్ వచ్చి మనకి ఇంత జరిగిందా, మన అప్ లైన్ కి కూడా అంత జరుగుతుంది. కాబట్టి 5625 పీవీ అతనికి వెళ్ళిపోతుంది, అతను ఎల్ఓబి. సో మిగతాది మనది. సో 11,000 నుంచి 5625 మనం మైనస్ చేస్తే మన టోటల్ మిగులుతుంది ఎంత వచ్చేసి 5375 పీవీ. ఇది వచ్చేసి టోటల్ మన మిగతాదైతే మనకి బ్యాలెన్స్ వచ్చిందో 5375 పీవీస్ మనకి బ్యాలెన్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, మనం 5% మనం చేసే బిజినెస్ పైన 5% వస్తుంది కాబట్టి 5% మనం తీస్తున్నాం ఇక్కడ. 5375 నుంచి 5% పీవీ మనం తీసామంటే సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 268 పీవీస్ మనకి వచ్చింది. ఓకే, 268 పీవీస్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇది పీవీలోనే ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే కంపెనీ ఏదైతే ఎల్ఓబి పాయింట్ రేట్ ఏదైతే ఉందో దీన్ని 2.40తో మనం మల్టిప్లై చేసుకోవాలి. 2.40తో ఎప్పుడైతే మీరు మల్టిప్లై చేసుకుంటారో మీకు టోటల్ పీవీ అవుతుంది 643, అంటే 630 పీవీస్. ఇది మీ టోటల్ ఎల్ఓబి పాయింట్స్ అనమాట. సో దీంట్లో పీవీ. ఓకే, సో 643 పీవీకి మనం ఏం చేయాలి, 18తో మల్టిప్లై చేసుకోవాలి. 18తో మల్టిప్లై చేస్తే మన ఇన్కమ్స్ అనేది మనకి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 11,574 రూపీస్ వచ్చేసి ఇది మీ ఇన్కమ్ వచ్చింది అనమాట. సో క్లారిటీ వచ్చిందండి మీకు. టోటల్ ఒక లెగ్ డైరెక్టర్ అయి ఉండాలి. ఆ డైరెక్టర్ లెగ్ నుంచి మినిమం 5625 పీవీ మనం చేయాలి. తర్వాత మిగతా లెగ్ ఏదైతే చేస్తుందో టోటల్ పీవీని క్యాల్కులేషన్ ఒక దగ్గర చేసిన తర్వాత 5625 పీవీ అప్లైన్ కి మైనస్ అయిపోతుంది. కాబట్టి మైనస్ చేసిన తర్వాత టోటల్ పీవీ ఎంత వచ్చింది, 5375 పీవీ వచ్చింది. దానికి మనం ఏం చేస్తాం, మనం ప్రతిదీ చేసే బిజినెస్ పైన 5% మనకి ఎల్ఓబి వస్తుంది. కాబట్టి 5375 నుంచి మనం 5% తీసినాము. 5% తీస్తే మనకి టోటల్ పీవీ వచ్చింది 268 పీవీ. 268 పీవీకి ఏం చేస్తాం మనం, కంపెనీ పాయింట్ వాల్యూ ఏదైతే ఎల్ఓబి పాయింట్ రేట్ ఉందో 2.40 పైసా. సో ఆ పీవీకి మనం 2.40 పైసాతో మల్టిప్లై చేసాము. టోటల్ పీవీ వచ్చింది 643 పీవీ. టోటల్ ఎల్ఓబి పాయింట్ మనకి వచ్చింది, ఎల్ఓబి పీవీ మనకి వచ్చింది. ఎల్ఓబి పీవీ ఎంత అయితే వచ్చిందో దాన్ని 18 అంటే బిజినెస్ వాల్యూమ్ తో మనం మల్టిప్లై చేసుకుంటే మన ఇన్కమ్ వచ్చింది 11,574. ఇది ఓన్లీ ఫర్ ఎల్ఓబి ఇన్కమ్. ఓకే, ఇంకొకటి చెప్తాను మీకు. ఒకవేళ సపోజ్ ఇది మీ డైరెక్టర్ లేగ్ ఉంది అనుకోండి. ఈ డైరెక్టర్ లెగ్ నుంచి మీరు 5625 కన్నా ఎంత ఎక్కువ బిజినెస్ చేయగలిగితే అంత మీకు ఎల్ఓబి ఎక్కువ వస్తుంది. దాంతో పాటు ఈ డైరెక్టర్ లేగే కాకుండా మీరు సైడ్ నుంచి ఇంకా ఎంత ఎక్కువ బిజినెస్ చేయగలిగితే మీ ఎల్ఓబి అనేది అంత ఎక్కువ అర్నింగ్స్ అనేది ఎల్ఓబి నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీ డైరెక్టర్ లెగ్ ఎవరైతే ఉంటుందో ఆ డైరెక్టర్ కి లెగ్ కి 5625 కన్నా ఎక్కువ పీవీ చేయమని చెప్పండి. ఇంకా సైడ్ లో కూడా ఆ లెగ్ కాకుండా కూడా మీరు ఎంత ఎక్కువ పీవీ మెయింటైన్ చేస్తే మీకు ఎల్ఓబి అంత ఎక్కువ వస్తుంది. సో ఎప్పుడన్నా డెప్త్ లో డెప్త్ ఇంకా విడ్త్ రెండుని మనం మెయింటైన్ చేసుకోవాలి. డెప్త్ కూడా ఆర్ మనం విడ్త్ కూడా చూసుకోవాలి. సో విడ్త్ కన్నా డెప్త్ మెయింటైన్ చేసుకోవడం మనకి చాలా ముఖ్యం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ లెగ్ నుంచి మనం ఎంత ఎక్కువ బిజినెస్ వస్తే మనకి అంత మంచిది. సో దాంతో పాటు మనం విడ్త్ కూడా చూసుకోవాలి. విడ్త్ లో మనకి అంత ఎక్కువ ఉండాల్సిన పడలేదు, బట్ డెప్త్ లో మనం ఎంత అయితే వర్క్ చేస్తామో అంత మనకి మంచిది అనమాట. సో ఇది వచ్చేసి మన ఎల్ఓబి అనమాట, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే ఎక్కువ లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు కూడా. సో దట్ నేను నెక్స్ట్ వీడియో మల్టిపల్ ఎల్ఓబి మనం ఎలా తీసుకోవచ్చు నేను అది కూడా చేస్తాను. ఇంకా ఈ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవి అంతా కూడా ఇన్కమ్ క్యాల్కులేషన్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. సో మేబీ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్ లో వెళ్ళి కామెంట్ చేసుకోవచ్చు. మీ టీంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ క్యాల్కులేషన్స్ అనేది నేర్చుకోగలుగుతారు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ లో కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవచ్చు.